అందరికీ నమస్కారం. గోదావరి కెరటాలు ఛానల్‌కి స్వాగతం. టెట్ ప్రిపరేషన్‌కి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. కొన్ని బిట్స్ వాట్ల ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుందండి. 1. వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ అంశం ముఖ్యం? ఏ స్వయం పోషకం, బి స్వయం సమృద్ధి, సి స్వయం సంపూర్ణత, డి పైవన్నీ. 2. భాషా సామర్థ్యం అనువంశికంగా సిద్ధిస్తుందని పేర్కొన్న శాస్త్రవేత్త? ఏ కార్ల్ రోజర్స్, బి జీన్ పియాజే, సి లారెన్స్ కోల్బర్గ్, డి చామ్స్కీ. రైట్ ఆన్సర్ చామ్స్కీ. 3. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి? ఏ ప్రయోగ పద్ధతి, బి అసంచరిత పరిశీలన, సి సమాంతర అధ్యయన పద్ధతి, డి కాలక్రమ పద్ధతి. డి కాలక్రమ పద్ధతి, లాంగిట్యూడనల్ ప్రాసెస్. 4th ప్రయోగ పద్ధతిలో వేర్వేరు వయసు ఉండే శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకుని అధ్యయనం చేసే పద్ధతి? ఏ సంచరిత పరిశీలన, బి అసంచరిత పరిశీలన, సి సమాంతర అధ్యయన పద్ధతి, డి కాలక్రమ పద్ధతి. దీని ఆన్సర్ డి కాలక్రమ పద్ధతి. 5. శిశువు భాషా వికాసానికి ప్రధాన అవరోధం? ఏ త్రిభాషా సూత్రం, బి ద్విభాషా వాతావరణం, సి నైతిక వికాసం సరిగ్గా లేకపోవడం, డి భౌతిక వికాసం సరిగ్గా లేకపోవడం. దీని ఆన్సర్ బి అండి, అంటే ద్విభాషా వాతావరణం. 6. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది? ఏ పియాజే, బి కోల్బర్గ్, సి చామ్స్కీ, డి రోజర్స్. దీని జవాబు చామ్స్కీ. 7. జీన్ పియాజే తన ముగ్గురి పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశోధన పద్ధతి? ఏ అంతఃపరిశీలన, బి సమాంతర పరిశీలన, సి కాలక్రమ, డి వ్యక్తి అధ్యయన పద్ధతి. దీని జవాబు సి కాలక్రమ. 8. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది? ఏ వయసు, బి ప్రజ్ఞ, సి సాంఘిక ఆర్థిక స్థితి, డి విద్య. దీని జవాబు సి సాంఘిక ఆర్థిక స్థితి. క్రింది వాటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం? ఏ స్తబ్దమైనది, బి స్థిరమైనది, సి గతిశీలకమైనది, డి అచేతనమైనది. దీని ఆన్సర్ గతిశీలకమైనది. 10. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. 2వ సమూహం వారికి ఇంటి పని ఇచ్చాడు, కానీ దండన, బహుమతి ప్రకటించలేదు. 3వ సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది? దీని జవాబు ఏ 1వ సమూహం, బి 2వ సమూహం, సి 3వ సమూహం, డి 1, 3 సమూహాలు. దీని జవాబు మనకి బి 2వ సమూహం. 11. నవజాతి శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి? ఏ పరిశీలన పద్ధతి, బి అంతఃపరీక్షణ పద్ధతి, సి వ్యక్తి అధ్యయన పద్ధతి, డి ప్రయోగాత్మక పద్ధతి. దీని జవాబు అంతఃపరీక్షణ పద్ధతి. 12. టీచర్తో ఒక విద్యార్థి నిన్నటి కంటే ఈ రోజు పాఠం తనకు బాగా అర్థమైందని చెప్పాడు. ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి? ఏ పరిశీలన పద్ధతి, బి అంతఃపరీక్షణ పద్ధతి, సి వ్యక్తి అధ్యయన పద్ధతి, డి ప్రయోగాత్మక పద్ధతి. దీని ఆన్సర్ అంతఃపరీక్షణ పద్ధతి. 13. వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సిన పరిశీలన పద్ధతి? ఏ సంచరిత పరిశీలన, బి అసంచరిత పరిశీలన, సి నియంత్రిత పరిశీలన, డి అంతఃపరిశీలన. దీని జవాబు ఏ సంచరిత పరిశీలన. 14. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకు అందించిన విషయము?
ఏ ఆశయాలు ఎందుకు నిర్ణయించుకోవాలి? బి ఏ ఆశయాలు నిర్ణయించుకోవాలి? సి ఎలా లక్ష్యాలు సాధించాలి? డి ఏ పాఠ్యాంశాలు బోధించాలి? దీని ఆన్సర్ సి ఎలా లక్ష్యాలు సాధించాలి. 15 పని చేయని పని చేసే తల్లులు వారి పిల్లల సాధన అనే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలు తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసిన స్వతంత్ర చరం. ఏ పని చేయని తల్లులు, బి పనిచేసే తల్లులు, సి పై రెండు, డి పనిచేసే తల్లుల పిల్లల విద్యా సాధన. దీని ఆన్సరు సి పై రెండు, అనగా పని చేయని తల్లులు, పనిచేసే తల్లులు. 16 ప్రజ్ఞా ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం. 16 ఏ ప్రజ్ఞ, బి సృజనాత్మకత, సి ప్రేరణ, డి ప్రజ్ఞ మరియు సృజనాత్మకత. దీని ఆన్సర్ సి అండి, ప్రేరణ. 17 సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందనే పరిశోధనలో ప్రయోగ ఫలితం. ఏ విద్యార్థుల సాంఘిక ఆర్థిక స్థితి, బి విద్యార్థుల వైఖరి, సి విద్యార్థుల సాధన, డి విద్యార్థుల అభిరుచి. దీని జవాబు విద్యార్థుల సాధన. 18 బోధనానుభవం ప్రభావం బోధనా సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలనుకున్న ప్రయోగంలో బోధన అభిరుచి ఏ స్వతంత్ర చరం, బి పరతంత్ర చరం, సి మధ్యస్థ చరం, డి అస్థిరమైన చరం. దీని జవాబు సి అండి, అంటే మధ్యస్థ చరం. నేను ఆందోళనలో ఉన్నానని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి. ఏ పరిశీలన పద్ధతి, బి అంతః పరీక్షణ పద్ధతి, సి ప్రయోగ పద్ధతి, డి వ్యక్తి అధ్యయన పద్ధతి. దీని జవాబు బి అండి, అంతః పరీక్షణ పద్ధతి. 20 ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం. ఏ నియంత్రిత పరిశీలన, బి సంచరిత పరిశీలన, సి ప్రయోగ పరిశీలన, డి అసంచరిత పరిశీలన. దీని జవాబు అసంచరిత పరిశీలన. 21 శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి. ఏ ప్రయోగ పద్ధతి, బి వ్యక్తి అధ్యయన పద్ధతి, సి అంతః పరీక్షణ, డి పరిశీలన పద్ధతి. దీని జవాబు సి అండి, అంటే అంతః పరీక్షణ పద్ధతి. 22 వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది. ఏ ప్రతిభావంతుడు, బి అభ్యసన వైకల్యత గలవాడు, సి సగటు ప్రజ్ఞ గల విద్యార్థి, డి చదువులో వెనుకబడిన విద్యార్థి. దీని జవాబు సి సగటు ప్రజ్ఞ గల విద్యార్థి. 23 గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది. ఏ విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు, బి విద్యార్థి అభిరుచి, సి విద్యార్థి కుటుంబం, డి విద్యార్థి విద్యార్హతలు. దీని జవాబు ఏ అండి, విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు. 24 ఒక ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులను 2 సమూహాలుగా విభజించి ఒక సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టాడు. రెండో సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టలేదు. ప్రయోగం అనంతరం ప్రయోగ ఫలితాలు విశ్లేషించాడు. ఇది ఏ రకమైన నమూనా? ఏ ఏక సమూహ నమూనా, బి నియంత్రిత సమూహ నమూనా, సి పరిభ్రమణ సమూహ నమూనా, డి ద్వి సమూహ నమూనా. దీని ఆన్సర్ మనకి బి అండి, అంటే నియంత్రిత సమూహ నమూనా. 25 తరగతి గదిలో బోధిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంగితాలను గమనించడం. ఏ అసంచరిత పరిశీలన, బి ప్రయోగ పరిశీలన, డి సంచరిత పరిశీలన, డి స్వయం పరిశీలన. దీని జవాబు వచ్చి సి అండి, అంటే సంచరిత పరిశీలన అనేది దీని జవాబు. తర్వాత ఆదాయ ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిది. ఏ ఉద్యోగ వైఖరి, బి ఉద్యోగి సంతృప్తి, సి ఉద్యోగి అభిరుచి, డి ఉద్యోగి ప్రేరణ. దీని జవాబు బి అండి, అంటే ఉద్యోగి సంతృప్తి. 27 ఈగో ఇన్వాల్వ్మెంట్ వల్ల
పరిశీలనలో ఏ వ్యక్తి నిష్ఠత తగ్గి వస్తునిష్ఠత పెరుగుతుంది. బి వస్తునిష్ఠత తగ్గి వ్యక్తి వస్తునిష్ఠత తగ్గి వ్యక్తినిష్ఠత పెరుగుతుంది. సి వ్యక్తినిష్ఠత తగ్గి సప్రమాణత పెరుగుతుంది. డి వస్తునిష్ఠత తగ్గి విశ్వసనీయత పెరుగుతుంది. దీని జవాబు బి అండి. అంటే వస్తునిష్ఠత తగ్గి వ్యక్తినిష్ఠత పెరుగుతుంది. తర్వాత చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఇది కూడా ఆప్షన్స్ ఏ అంతఃపరీక్షణ పద్ధతి, బి వ్యక్తి అధ్యయన పద్ధతి, సి సాంఘిక మితి, డి పరిశీలన పద్ధతి. దీని ఆన్సర్ బి అండి. అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. రాజు అనే విద్యార్థి హరం ఎక్కువ చేస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించే పద్ధతి. పరిశీలన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి. దీని జవాబు సి అండి. అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. ఒక పరిశోధకుడు ప్రజ్ఞ ఎక్కువ గల వారిలో నైతిక విలువలు ఎక్కువ ఎక్కువ నైతిక విలువలు ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ గలవారిలో నైతిక విలువలు తక్కువ అని పేర్కొన్నాడు. పై పరిశోధనలో ప్రజ్ఞ ఏ స్వతంత్ర చరాన్ని ప్రభావితం చేసే మధ్యస్థ చరం, బి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం, మధ్యస్థ దూరాన్ని మధ్యస్థ చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం, డి పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే మధ్యస్థ చరం. దీని జవాబు బి అండి. అంటే పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరలా దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో కొరకు మరి మనం ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా మన వీడియోస్ ఇంకా టెట్ సమాచారం కొరకు చేస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ కూడా మీకు వీలైతే చూడండి. అదేవిధంగా మరి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.